పౌష్టికాహార మాసోత్సవ సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి సిడిపిఓ శ్రీలత గారు, వేదిక మీద ఉన్న ప్రజలు, ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా నా ఉపయోగం నమస్కారం. సంతోషం. నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు సమాజంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి అవగాహన కల్పించి వారికి పుట్టబోయేటువంటి బిడ్డల్ని ఆరోగ్యవంతులుగా మరి సమాజానికి తీసుకురావడానికి, అలాగే ఎప్పుడైతే పుట్టినటువంటి బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టినాడో ఈ సమాజం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని తీసుకెళ్ళడం కోసం చేసేటువంటి కృషిని నిజంగా అభినందించదగినటువంటి విషయం. ప్రభుత్వం ఇచ్చేటువంటి పౌష్టిక ఆహారం ఒక ఎక్కడైతే వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వాళ్ళు పౌష్టికాహారం ఏ రకంగా సమతుల్యంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏ ఆహారం తీసుకుంటే వారికి ఆ ఆహారం ద్వారా పౌష్టికాహారం దొరుకుతుంది అనేటువంటి అవగాహన మరి మీరు వాళ్ళకి రెగ్యులర్గా కల్పించడం, అలాగే మరి వారి బిడ్డల్ని కూడా మరి వారి స్కూల్లో జాగ్రత్తగా వారిని భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి వారి మీరు చేసేటువంటి కృషి అభినందించదగినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. 15వ సంవత్సరం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఎప్పుడున్నప్పటికీ కూడా ఈ అంగన్వాడీ మీద కానీ, డ్వాక్రా మహిళల విషయంలో కానీ, మహిళా పిల్లలకి ఆయన కృషి భారతదేశంలోనే చెప్పుకోదగినటువంటి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ డ్వాక్రా మహిళల్ని బాగా శక్తివంతులుగా చేయడానికి, సమాజంలో మహిళ శక్తివంతులుగా చేయడానికి కోసం మరి ఆయన చాలా కృషి చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయన నాయకత్వంలో ప్రభుత్వంలో మీ అందరికీ కూడా మంచి పేరు జరుగుతుందని, దీని ద్వారా